K7 ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారం. నేను తోటకూర రఘు. మనకి అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. దీనిపైన చాలా చర్చ సాగుతోంది. అంటే ఒక సంఖ్యాపరంగా లేకపోతే ప్రతిపక్ష నాయకుడు హోదా లేనందువల్ల జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. శాసన మండలిలోనేమన్నా వైసీపీ వాళ్ళు అటెండ్ అయ్యారు, ఎందుకంటే అక్కడ సంఖ్యాబలం ఉంది కాబట్టి. ఇక్కడ ఏమన్నా అటెండ్ కాలేదు. అంటే ఈయన చెప్పిన ఒక్కొక్క రీజన్ ఏమిటంటే వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తున్నారు, నేను దాన్ని ఖండించడానికి నేను మాట్లాడటానికి నాకు మైక్ ఇవ్వరు, అందువల్ల నేను లేకపోతే మైక్ కట్ చేస్తారు, అందువల్ల నేను బయట మాట ప్రెస్ మీట్ పెట్టేసేసి నేను ఇచ్చేస్తున్నాను, అది ఇదని చెప్పాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయానికే వద్దాం. అవును, మీకు అసెంబ్లీలో వాళ్ళు అన్నారు, వాళ్ళ యొక్క ప్రసంగాన్ని అన్నమాట మీరు అడ్డుకోండి, లేదు మీ వెర్షన్ అన్నమాట మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకన్నమాట ఎక్కువ సమయం ఇవ్వలేదు అనుకోండి, ఇదిగో ఇది అని చెప్పేసి అని చెప్పి వాళ్ళు కనుక మైక్ కట్ చేస్తే ఆ దరిమిలా అనమాట మీకు అక్కడ మీడియా పాయింట్ ఉంది అసెంబ్లీలో. బయట అనమాట బయటకు వచ్చేసి మీడియా పాయింట్ దగ్గర కూర్చొని ఆ చెప్పేది ఏదో మీడియా పాయింట్ ద్వారా మీ ఇష్టం వచ్చినంతసేపు మీ ఇష్టం వచ్చిన రీతిలో మీరు చెప్పుకోవచ్చు. ఇదిగో నాకు అక్కడ మైక్ చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు కనుక నేను ఈ రోజున ఇదే మాట్లాడుతున్నానని చెప్పి మీరు చెప్పుకోవచ్చు కదా. అలాంటి అవకాశాన్ని ఎందుకు జారవిడుచుకున్నారు? ఇటు పార్లమెంట్లో కానీ ఇప్పుడు మరో చోట కానీ ఇప్పుడు అంటే ఇండియా కూటమికి అనమాట పెద్ద బలం లేదు, అయినా వాళ్ళు వదిలిపెట్టట్లేదే. సమావేశాలకు అటెండ్ అవుతున్నారు, సమస్యలతో అన్నమాట నిలదీస్తున్నారు. ఆ యొక్క వీళ్ళ యొక్క ఎత్తేటువంటి ప్రశ్నలకి వాళ్ళకి పార్లమెంట్లోనూ సమాధానం చెప్తున్నారు, బయట కూడా అనమాట ప్రసంగాల్లో మోడీ అమిత్ షా అనమాట సమాధానాలు చెప్తున్నారు. అంటే ప్రశ్నించే గొంతుని ఎవరు కూడా నొక్కలేరు. అలా ప్రశ్నించే హక్కు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. ఆయన చెప్తున్న కారణాలు సహేతుకంగా కనిపించట్లేదు. అయితే ఆయన ఎందుకు వెళ్ళటలేదు అన్న దానికి అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తేనా అని చెప్పి అచ్చెన్నాయుడు అయితే హోమ్ మినిస్టర్ మేడము ఇట్లా వీళ్ళందరూ కూడా అన్నమాట అబ్బాయి రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో వీళ్ళు అనరాని మాటల్ని అనిపించుకున్నారు, చాలా బాధపడ్డారు, చాలా అవమానపడ్డారు. అందువల్ల దానికి ప్రతీకారంగా తీసుకుంటూ మాటల తోటాలతో అనమాట జగన్మోహన్ రెడ్డిని అనుకొని తాడోపెడు తేల్చేయాలని చెప్పేసి వీళ్ళు చాలా ఊపులాటపడ్డారు. పైగా అధ్యక్ష స్థానం అంటే స్పీకర్ స్థానంలో తిరుగులారు రఘురామకృష్ణరాజు ఉంటే ఇంకా వీళ్ళకి అసలు రెచ్చిపోయేవాళ్ళు. ఆయన కూడా అనమాట అంతే బాధితుడు కనుక అరే గొప్ప అవకాశం మిస్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనా మేమేంటో తడాక చూపించేవాళ్ళం అని చెప్పేసి. అంటే అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి రానందుకు అంటే ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకంటే తమ సమస్యల మీద అనమాట ఆయన గలం ఇప్పుతాడు అనుకుంటే గలం ఇప్పట్లేదని. అట్లాగే వైసీపీ శ్రేణులు కూడా బాధపడుతున్నాయి, ఏంటి ఈయన ఎందుకు అట్లేదు, ఎందుకు అక్కడ నిలదీయవచ్చు కదా, అక్కడ మాట్లాడే అవకాశం లేకపోతే బయట వచ్చి మీడియా పాయింట్ దగ్గర మాట్లాడచ్చు కదా అని. అదే సమయంలో తెలుగుదేశం నాయకులు ఇంకా ఎక్కువ వీళ్ళిద్దరు కన్నా మించి బాధపడుతున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి చేజిక్కేవాడు మనకి రాలేదు కదా అని. వచ్చున్నట్టయితే వాళ్ళ యొక్క 5 సంవత్సరాలు పడినటువంటి టార్చర్కి వాళ్ళ యొక్క ధీటైన సమాధానం చెప్పేవాడు. ప్రతిరోజు నువ్వు ఎవరెవరు ఏం మాట్లాడారు ఏమిటి అని చెప్పేసి ఒక్కొక్క వ్యక్తి యొక్క ప్రసంగాన్ని అనమాట స్క్రీన్ మీద చూపిస్తూ మాట్లాడేవాళ్ళు, భాషని ఎత్తి చూపే పెట్టేవాళ్ళు, అలాగే బాడీ లాంగ్వేజ్ని ప్రశ్నించేవాళ్ళు. అలా 150 వేళ్ళు నీ వైపు ఎత్తి చూపి ఆ అవకాశాన్ని దక్కలేదు అని చెప్పి మాకు చేజారిపోయిందని చెప్పేసి తెలుగుదేశం ఎమ్మెల్యేలు మినిస్టర్లు బాధపడిపోతున్నారు. అందువల్ల ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి బహిష్కరించడం అనేది అది ఒక ఎత్తుగడ. అంటే భారతంలో చెప్తాడు కృష్ణుడు ఒక్కో తఫా అనమాట, యుద్ధంలో నుంచి అనమాట పారిపోవడం కూడా అనమాట యుద్ధ వ్యూహమే అని. అలాగే సంఖ్యాబలం తక్కువ, అందువల్ల ఎంతమంది 11 మంది ఎమ్మెల్యేలతో అనమాట తన సభలో ఉండి ఏం చెయ్యాలి, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళు అనేటువంటి మాటలను ఎలా సహించాలి అన్నటువంటి యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత మాకు అసెంబ్లీ ఒకటి పెట్టుకుందామని ఒక అసెంబ్లీ సెట్ చేసి అనుకున్నారు. మళ్ళీ దాన్ని ఎక్కడ ట్రోల్ చేస్తారో అన్నటువంటి ఉద్దేశంతో ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నారు. ఇప్పుడు అంటే పార్లమెంటు నియోజకవర్గం వారీగా ఆయన వెళ్తున్నాడు ప్రజల్లో మధ్యకి. అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో సమీక్షలు 2 రోజులు చొప్పున ఈయన అక్కడికి వెళ్ళేసి అంటే ఈ నియోజకవర్గానికి అక్కడికి వెళ్ళటం ఇదంతా కూడా చేసినప్పుడు అంటే ప్రయాణంతో అనమాట పబ్లిక్తో అనమాట ఇంటరాక్ట్ అవుదాము అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన అంటే ప్రజల మధ్యలోకి వెళ్దాము అనేటువంటి ఉద్దేశమే. కానీ ఆ సమీక్ష అనేటువంటిది ఈయన తాడేపల్లిలో కూడా ప్యాలెస్లో కూడా కూర్చొని వాళ్ళని పిలిపించి మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా అన్నమాట ప్రజలకు వెళ్ళి కనిపించాలి అంటే కనుమరుగైపోతున్నాడు అనేటువంటిది ఉంది. ఈ మధ్యలో పులి మీద పుట్రలా అనమాట అదాని స్కామ్లో వచ్చింది. ఇది ఆయనకి అనమాట అన్ని రకాలుగా పరిస్థితులన్నీ కూడా అనమాట ఆయన్ని చుట్టుముడుతున్నాయి. ఈ సందర్భంలో ఆయన ఏ విధంగా ఫేస్ చేస్తాడు, ఎదుర్కొంటాడు దీన్ని అని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. చూద్దాం ఆయన తీసుకోబోయే స్టెప్ ఎలా ఉంటుందో ఏమో. మరొకసారి కలుద్దాం.